కాకినాడ రూరల్ గంగనాపల్లిలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ను స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ కరీం బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా ఇన్ఛార్జ్ దాడిచెట్టి రాజా ఆదేశాల మేరకు స్టేట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వికాదర్ బాషా, స్టేట్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కరీం బాషా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కాలేజీలు ప్రజా నిధులతో మధ్యతరగతి నిరుపేద విద్యార్థులు వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడినవని, వాటిని పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ జరిగితే పేద వైద్య విద్యార్థులకు ఫీజులు భరించలేకుండా పెరిగిపోయి వైద్య విద్యకు దూరం అవుతారని, తద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుంటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి చాంద్ బాషా, ఎండి గౌస్, మెహబూబ్ హుస్సేన్, షేక్ జిలానీ, మస్తాన్, బషీర్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిన బయట వ్యక్తులకి అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్ల మరి పేద బడుగు బలహీన వర్గాల వారు పేదలకు మెడికల్ విద్య అందకుండా పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. అలాగే రూరల్ మాజీ మంత్రి గారు శ్రీ కురసాల కన్నబాబు గారు, అలాగే మరి జిల్లా ఇన్ఛార్జ్ దాడిచెట్టి రాజా గారు ఆదేశాల మేరకు, అలాగే మా మైనార్టీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా, అలాగే మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మేము మా ముస్లిం సోదరులందరూ కూడా మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై నడిచి మరి కోటి సంతకాల కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలెట్టి పెడుతున్నాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మరి పేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించి వారు ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మరి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని దృష్టిలో ఉంచుకొని 17 గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో 7 కాలేజీలు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు పరం చేయడాన్ని, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, తద్వారా ఆ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడుపోయే పరిస్థితి. మరి పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెడికల్ చదివి ఒక డాక్టర్ అయ్యే కళగానే మిగిలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మెడికల్ కాలేజీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయకుండా ఓన్లీ ప్రభుత్వ ఆధీనంలో నడిపేలాగా చర్యలు తీసుకోవాలని మేమందరం కలిపి డిమాండ్ చేస్తున్నాం.